హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. ప్రభాస్ చేతిలో పుష్పగుచ్చం ఎవరికి? డబుల్ స్మార్ట్ నుండి 3వ పాట విడుదల. బోనమెత్తి పోరుకు కదిలి వచ్చిన తమన్నా. తక్కువ టికెట్ ధరలతో బడ్డీ. భక్త కన్నప్ప నుండి మధుబాల లుక్ విడుదల. హీరో నాని గారంటే ఇష్టం అంటున్న మోక్ష. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. ప్రభాస్ చేతిలో పుష్పగుచ్చం ఎవరికి? ప్రభాస్ టైటిల్ రోల్లో రూపొందుతున్న తాజా పాన్ ఇండియా చిత్రం రాజా సాబ్. మారుతి దర్శకత్వంలో ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి సోమవారం పాన్ ఇండియా వీడియో గ్లింప్స్ని విడుదల చేశారు. ఈ వీడియోలో బైక్ నడుపుకుంటూ వచ్చి ఒకచోట ఆగి చేతిలోకి పుష్పగుచ్చం తీసుకొని బైక్ అద్దంలో తన ముఖాన్ని చూసి మురిసిపోతూ పువ్వుల రెక్కలతో దిష్టి తీసుకుంటూ కనిపించాడు రాజా సాబ్. మరి ఈ పుష్పగుచ్చాన్ని ఎవరికిస్తాడో సినిమాలో చూడాలి. రొమాంటిక్ హారర్ జానర్లో రూపొందుతున్న చిత్రం రాజా సాబ్. ప్రభాస్ ఇప్పటివరకు చేయని జానర్తో పాటు ఆయన ఫ్యాన్స్కు గుర్తుండిపోయేలా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు మారుతి. రాజా సాబ్ షూటింగ్ 40% పూర్తయింది. ఆగస్టు 2న ఓ భారీ షెడ్యూల్ ఆరంభిస్తాం. 2025 ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీని విడుదల చేయనున్నామని చిత్ర యూనిట్ పేర్కొంది. డబుల్ స్మార్ట్ నుండి 3వ పాట. రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం డబుల్ స్మార్ట్. వీరి కాంబినేషన్లో వచ్చిన హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్గా డబుల్ స్మార్ట్ రూపొందింది. కావ్య థాపర్ హీరోయిన్గా నటించారు. పూరి కనెక్ట్స్పై పూరి జగన్నాథ్, చార్మి కౌర్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఆగస్టు 15న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ విడుదల చేస్తోంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి 3వ పాటని సోమవారం రిలీజ్ చేశారు. శ్రీహర్ష, ఈమాని సాహిత్యం అందించిన ఈ పాటని ధనుంజయ్ సిపానా, సింధుజా శ్రీనివాసన్ పాడారు. రామ్, కావ్యాల మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ ఇది. ఈ చిత్రానికి కెమెరా శ్యామ్ కే నాయుడు. బోనమెత్తి పోరుకి కదిలి వచ్చిన తమన్నా. తమన్నా ప్రధాన పాత్రలో అశోక్ తేజ తెరకెక్కిస్తున్న చిత్రం ఓదిల 2. ఓదిల రైల్వే స్టేషన్కు కొనసాగింపుగా రూపొందుతున్న ఈ సినిమాని మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్ సంస్థలు నిర్మిస్తున్నాయి. హైదరాబాద్ బోనాల సందర్భంగా సోమవారం ఈ చిత్రం నుంచి కొత్త లుక్ని విడుదల చేశారు. అందులో తమన్నా చీరకట్టులో తలపై బోనం మోస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా జరుగుతోంది. ప్రత్యేకంగా సిద్ధం చేసిన భారీ గుడి సెట్లో బోనాల నేపథ్యంలో సాగే క్లైమాక్స్ ఎపిసోడ్ని తెరకెక్కిస్తున్నారు. ఈ షూట్లో తమన్నాతో పాటు 800 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. ప్రేక్షకుల్ని సీటు అంచున కూర్చోబెట్టే యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఆధ్యాత్మిక అంశాలకు ప్రాధాన్యం ఉంది. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం తమన్నా ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారని చిత్ర వర్గాలు తెలిపాయి. తక్కువ టికెట్ ధరలతో అల్లు శిరీష్ బడ్డీ. అల్లు శిరీష్ హీరోగా శామ్ యాంటోనీ తెరకెక్కించిన చిత్రం బడ్డీ. కేఈ జ్ఞానవేల్ రాజా, ఆధన్ జ్ఞానవేల రాజా సంయుక్తంగా నిర్మించారు. గాయత్రి భరద్వాజ్ కథానాయిక, అజ్మల్ అమీర్, అలీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 2న థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర టికెట్ ధరలను తగ్గిస్తున్నట్లు నిర్మాతలు సోమవారం ప్రకటించారు. సింగిల్ స్క్రీన్స్లో ₹99, మల్టీప్లెక్స్లో ₹125 టికెట్ ధరలుగా నిర్ణయించారు.
ఎక్కువ మంది ప్రేక్షకుల్ని ఆకర్షించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీతం అందించారు. భక్త కన్నప్ప నుండి మధుబాల లుక్ విడుదల. సున్నితత్వం, క్రూరత్వం కలయిక ఆ జాతి. కత్తులు, డాలులు వీరి ఆయుధాలు. ఆయుధం చేతపడితే క్రూరత్వానికి అడ్డే లేదు. పన్నగ జాతికి చెందిన వారి వీరత్వం ఎలాంటిది? నారీకోన మహారాణి పన్నగ, ఆమె కుమార్తె వీరనారి నెమలి కథేమిటో తెలియాలంటే కన్నప్ప చూడాల్సిందే. భక్త కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ఇది. మంచు విష్ణు ప్రధాన పాత్రధారి. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. మోహన్ బాబు నిర్మాత. అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రంలోని మధుబాల లుక్ని సోమవారం విడుదల చేశారు. ఇందులో వీరనారి నెమలి పాత్రలో మధుబాల నటిస్తున్నారు. హీరో నాని గారంటే ఇష్టం అంటున్న మోక్ష. అలనాటి రామచంద్రుడు క్లాసిక్ యూనివర్సల్ లవ్ స్టోరీ. ఇందులో నా పాత్ర పేరు ధరణి. చాలా హైపర్ అల్లరిగా ఉంటుంది. ప్రతి అమ్మాయి రిలేట్ చేసుకునేలా నా పాత్ర ఉంటుందన్నారు హీరోయిన్ మోక్ష. కృష్ణవంశీ, మోక్ష జంటగా చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం అలనాటి రామచంద్రుడు. హైమావతి, శ్రీరామ్ జడపోలి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 2న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మోక్ష మాట్లాడుతూ, నేను బెంగాలీ అమ్మాయిని. తెలుగులో నా మొదటి సినిమా లక్కీ లక్ష్మణ్. అలనాటి రామచంద్రుడు రెండో సినిమా. ఆకాష్ గారు చాలా మంచి విజన్తో తీసిన సినిమా ఇది. సావిత్రి గారి దేవదాస్ నుంచి అనుష్క గారి అరుంధతి, సాయి పల్లవి గారి విరాట్ పర్వం వరకు తెలుగు సినిమాలు చాలా ఎంజాయ్ చేశాను. సీతారామం, హనుమాన్ చిత్రాలు ఎంతగానో నచ్చాయి. హీరో నాని గారంటే ఇష్టం. ఆయనతో వర్క్ చేయాలని ఉంది. ప్రస్తుతం రామం రాఘవం సినిమా చేస్తున్నాను. అలాగే నేను చేసిన ఒక మలయాళ సినిమా విడుదలకి రెడీ అవుతోందని అన్నారు మోక్ష. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.